భారత విమానయాన రంగంలో మరో కీలక చర్చ మొదలైంది. అదానీ గ్రూప్ ఎయిర్లైన్ వ్యాపారంలోకి రావచ్చన్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఎయిర్లైన్లో 10% కంటే ఎక్కువ వాటా కలిగి ఉండకూడదు. అయితే ఈ నిబంధనను సడలించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇప్పటికే దేశంలో 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ భవిష్యత్తులో ఎయిర్లైన్ను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా స్పందించారు. ఒకే సంస్థ ఎయిర్పోర్టును కూడా నిర్వహిస్తూ ఎయిర్లైన్ను కూడా నడిపితే ప్రయోజనాల ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇతర ఎయిర్లైన్లకు సమాన అవకాశాలు దెబ్బతినవచ్చని, పోటీతత్వంపై ప్రభావం పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ వార్తలపై అదానీ గ్రూప్ కూడా స్పందించింది. తాము ప్రస్తుతం ఎలాంటి ఎయిర్లైన్ను ప్రారంభించే ప్రతిపాదనను పరిశీలించడం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ అంశంపై చర్చ మాత్రం కొనసాగుతోంది. ఎయిర్పోర్టులను నిర్వహించే సంస్థలకు ఎయిర్లైన్లను కూడా నడిపే అవకాశం ఇవ్వాలా, లేక ప్రయోజనాల ఘర్షణను నివారించేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలనే కొనసాగించాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ నిర్ణయం వల్ల పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు లభిస్తాయని కొందరు భావిస్తుంటే, మరోవైపు మార్కెట్లో సమాన అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విమానయాన రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అది భారత విమానయాన రంగ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది.